నమస్కారం వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ జిల్లా స్థాయి జంప్ రోప్ సబ్ జూనియర్స్ ఎంపిక పోటీలు నంద్యాల లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ఎన్నిక నీట్ లో టాపర్స్ గా నిలిచిన ఎస్టీఆర్ ఆకాంక్ష విద్యార్థులకు ప్రత్యేక అభినందన నంద్యాల సబ్ డివిజన్ పరిధిలోని వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం పాణ్యం మండలం మత్తూరు గ్రామంలో దారుణ హత్య రైలు నుండి క్రింద పడి ఇద్దరు వ్యక్తులు దుర్మరణం జంప్ రోప్ అసోసియేషన్ మరియు క్రీడా భారతి ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 10 గంటలకు పట్టణంలోని గెల్వి వెంకటేశ్వర విద్యాలయం ఆవరణంలో జిల్లా స్థాయి జంప్ రోప్ సబ్ జూనియర్స్ విభాగం నందు ఎంపిక పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా గెల్వి స్కూల్ ప్రిన్సిపల్, ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషనల్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు నిమ్మకాయల సుధాకర్, ఏపీ రెడ్డి మరియు రాష్ట్ర జంప్ రోప్ అధ్యక్షులు సుబ్బయ్య, నంద్యాల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రమేష్ మరియు ఫకీరయ్య హాజరై ప్రారంభించారు. 250 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ జంప్ రోప్ క్రీడలో రాణించాలని, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పథకాలను సాధించాలని కోరారు. చదువుతో పాటు క్రీడల్లో పిల్లలను తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు. సబ్ జూనియర్స్ జంప్ రోప్ కాంపిటీషన్స్ గెలివి ఉన్నత పాఠశాల నంద్యాలలో అంగరంగ వైభవంగా జరుగుతున్నవి. చాలా సంతోషం. దాదాపు జిల్లా నలుమూలల నుండి 250 మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగింది. ఇక్కడికి వ్యాయామోపాధ్యాయులు, పేరెంట్స్ కూడా రావడం జరిగింది. మరి ఇక్కడ ఈ కాంపిటీషన్స్లో మంచి ప్రతిభ కనపరిస్తే ఈ నెలలోనే రాష్ట్ర స్థాయి పోటీలు కూడా ఇక్కడే జరుగుతాయి. మరి ఇక్కడ గెలుపొందిన క్రీడాకారులు జాతీయ స్థాయిలో నాసిక్ కూడా వెళ్ళేది ఉంటుంది. నాసిక్లో గెలుపొందిన క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి కూడా భూటాన్కు వెళ్తారు. మరి ఈ పాఠశాలలోనే గెలుపొందిన క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో కూడా థాయిలాండ్లో కూడా ఆడడం జరిగింది. రేపు జపాన్లో కూడా నెక్స్ట్ మంత్లో వెళ్ళి ఆడేది ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని క్రీడాకారులంతా ఉపయోగించుకొని మన జిల్లాకు, రాష్ట్రానికి జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు ప్రతిష్టలు తెస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. ఈ నెల గిల్వీ స్కూల్లో జరిగే జంప్ రోప్ కాంపిటీషన్కు అలంకరించిన పిచ్చిరెడ్డి గారికి, సుధాకర్ గారికి, ప్రిన్సిపల్ గారికి నా ధన్యవాదాలు. ఈ నంద్యాల జిల్లా స్థాయిలో అనేక మంది క్రీడాకారులు జాతీయ స్థాయికి, అంతర్జాతీయ స్థాయికి ఎంపికైనారు. ఈరోజు నంద్యాలలో జిల్లా స్థాయి జంప్ రోప్ ఆటల పోటీలు ఇక్కడ గెలివి స్కూల్లో జరుగుతున్నాయి. ఇక్కడ ఎవరైతే ఈ జిల్లాలో బాగా ప్రతిభ కనపరిచి ఎవరైతే బాగా ఆడతారో వారిని స్టేట్కి కూడా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడే స్టేట్ జంప్ రోప్ గేమ్స్. నంద్యాల లయన్స్ క్లబ్ 2024-25 సంవత్సరానికి గాను నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. బుధవారం స్థానిక బాలాజీ కళ్యాణ మండపంలో నూతన కార్యవర్గ ఎన్నిక చేపట్టారు. అనంతరం జరిగిన పాత్రికేయ సమావేశంలో ఎన్నికల కమిటీ సభ్యులు డాక్టర్ సహదేవుడు, డాక్టర్ రవికృష్ణ, ఆడిటర్ గోపాల్ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా కరెస్పాండెంట్ నిజాముద్దీన్, కార్యదర్శిగా సిరిగిరి రమేష్, కోశాధికారిగా మామిళ్ల నాగరాజు ఏకగ్రీవంగా ఎంపికయ్యారని ప్రకటించారు. ఉపాధ్యక్షులుగా కూర ప్రసాద్, పోసిన సుబ్బారావు, సోమేశ్వర నాగరాజు, ఉపేంద్రనాథ్ రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా అరవేటి రాఘవేంద్ర, ఇమ్మడి వెంకట రామకృష్ణుడు సీనియర్ సభ్యులను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా, వివిధ కార్యక్రమాల కమిటీ చైర్మన్లుగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ నంద్యాల లయన్స్ క్లబ్ 1970వ సంవత్సరంలో ప్రారంభించబడిందని, గత 54 సంవత్సరాలుగా నంద్యాల లయన్స్ క్లబ్ ప్రజలకు అనేక రకాల సేవా కార్యక్రమాల్ని నిరంతరాయంగా కొనసాగిస్తూ వస్తున్నదని తెలిపారు. ఈ 55వ సంవత్సరానికి ఎన్నుకోబడిన నూతన కార్యవర్గం కూడా సేవా ప్రస్థానం కొనసాగిస్తారని తెలిపారు. రానున్న సంవత్సర కాలంలో లయన్స్ క్లబ్ తరపున సామాజిక సేవా కార్యక్రమాలు, దివ్యాంగులకు, వృద్ధులకు సహాయ కార్యక్రమాలు, పర్యావరణ, విద్య, సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఆదివారం ఉదయం బాలాజీ కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నామని వారు తెలిపారు.
ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే పరిచయం అక్కర్లేని సేవా సంస్థ లయన్స్ క్లబ్ నందు నన్ను అధ్యక్షునిగా 2024-25 సంవత్సరానికి అధ్యక్షుడు ఎన్నుకున్నందుకు ప్యానల్ కమిటీ అయినటువంటి డాక్టర్ సహదేవుడు గారు, నెక్స్ట్ విజికే కృష్ణమూర్తి గారు, నెక్స్ట్ ఏవిఆర్ ప్రసాద్ గారు, డాక్టర్ రవికృష్ణ గారిని నేను మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలుసుకుంటున్నాను. వాళ్ళు మాపై ఉంచిన నమ్మకాన్ని మనము తప్పకుండా నిరూపించుకొని సేవలో మనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటామని, అందుకు మీ పాత్రికేయ మిత్రుల నుంచి నాకు ఎల్లవేళలా సహాయ సహకారం అవసరమని భావిస్తున్నాను. లయన్స్ క్లబ్ తరఫున శుభాభివందనాలు. నన్ను లయన్స్ క్లబ్ మెంబర్గా సెక్రటరీగా ఎన్నుకున్నందుకు డాక్టర్ సహదేవ్ సారు, డాక్టర్ రవికృష్ణ సారు, డాక్టర్ ఏవిఆర్ ప్రసాద్, గుప్తా సార్ని అందరినీ ఒకసారి అభినందన తెలుపుకుంటూ మీ అవకాశం ఇచ్చిన మేము అందరినీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము ఈ సేవా కార్యక్రమంలో మమ్మల్ని ముందుండి నడిపించాల్సిన మీ పత్రికేయులందరికీ శుభవందనలు తెలుపుతుంటూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి ఈ సంవత్సరము లయన్స్ క్లబ్ 55 సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఈ 50 సంవత్సరంలో నన్ను క్లబ్ కోశాధికారిగా నియమించినందుకు డాక్టర్ రవికృష్ణ గారికి, ఎంఏ గుప్తా గారికి, విజికే కృష్ణమూర్తి గారికి, ఏవిఆర్ ప్రసాద్ వారందరూ మా మీద ఒక బాధ్యత అప్పగించారు. గత సంవత్సరం కూడా నేను ఇదే కోశాధికారిగా ఉన్నాను. తిరిగి మళ్ళీ అదే పదవిలో నన్ను నియమించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా లయన్స్ సేవా సంస్థ ఇండియా మొత్తం ప్రపంచవ్యాప్తంగా 200 దేశాల్లో దాని యొక్క కార్యక్రమాలు విస్తృతంగా చేస్తూ ఉంది. అందులో భాగంగా ఇక్కడ నంద్యాలలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి లయన్స్ క్లబ్కు మంచి కీర్తి ప్రతిష్టలు చేయడానికి నా వంతు సహాయం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నీట్ 2024లో ఎస్డిఆర్ ఆకాంక్ష కళాశాల విద్యార్థులు టాపర్స్గా నిలవడం జరిగిందని, వీరు సాధించిన విజయాలను ప్రశంసిస్తూ ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. ఈ మేరకు బుధవారం స్థానిక కళాశాలలో కరస్పాండెంట్ శనివారపు కొండారెడ్డి అధ్యక్షతన అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారపు కొండారెడ్డి మాట్లాడుతూ, ప్రతి ఏడాది ఆకాంక్ష విద్యార్థులు నీట్ పరీక్షలలో టాపర్గా నిలుస్తూ మెడికల్లో సీట్లు సాధిస్తున్నారని, ఇది ఎంతో గర్వకారణమన్నారు. కష్టపడి నీట్ నందు టాపర్గా నిలిచిన వారిని అభినందించడం తమ కర్తవ్యంగా భావిస్తున్నామన్నారు. ఇప్పటికే అనేక మంది మెడికల్ విద్యార్థులు తమ కళాశాల నుండి రావడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో మరిన్ని మెడికల్ సీట్లు సాధించేందుకు కృషి చేస్తామని, అందుకు విద్యార్థులు అధ్యాపక బృందం కష్టపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. All put their efforts for making the dream come true for all the students out there, and I particularly appreciate Akshit. He has been topper from plus 2 with 95% of marks, with 474 marks, and making the institution proud by scoring 691. You can clap for it. There was a lot of hard work out there. And Neela Mamata with 676 marks, and we appreciate her hard work putting her in. And the student 645, and down all there, there are my students who have been with me since like too small. They are like 6th class or 5th class. So I feel even seeing at 691, I feel very proud by seeing that 645 or 641 have been looking there from very kids. So, and all the students, Mahalakshmi or everyone, sorry, Munijanavi and everyone. So thank you so much, and I thank all the parents for trusting us and putting their children over here. And the success, ఎప్పుడైతే ఒక సక్సెస్ ఏంటి అంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో అయితే పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేశారో అదే ఉద్దేశంతో పిల్లలు దాన్ని సాధించి బయటికి వెళ్ళిన రోజే దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ డే ఆఫ్ ద క్యాంపస్. అండ్ ఐ ఆల్వేస్ టెల్ ఎ థింగ్, అందరి పేరెంట్స్కి నేను చెప్తా ఉంటాను ఎప్పుడు, సార్ ఎందుకు సార్ 100 మంది ఉన్న క్యాంపస్లో 20 మందికి మెడికల్ సీట్స్ వచ్చినా, లేకపోతే 20 మందికి ఐఐటి ఎన్ఐటి సీట్లు వచ్చినా మీరు సెలబ్రేట్ చేస్తారు, మిగతా 80 మందికి రాలేదు కదా అంటారు. మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమే అలా ఉంది. 25 లక్షల మంది ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యి రాస్తే 1,00,000 సీట్లు మాత్రమే ఉంటాయి. సో హూస్ ఫాల్ట్ ఇస్ దిస్ ఎండ్ ఆఫ్ ద డే? కానీ కష్టపడి చదివి రాసిన వాడిని తప్పకుండా అప్రిషియేట్ చేయాలా, తప్పకుండా సెలబ్రేట్ చేయాలా. అందుకే మనం ఈ రోజు ఉన్నాం. రిజల్ట్స్ వచ్చి చాలా రోజులు అయింది, బట్ సెలబ్రేషన్ ఇప్పుడు ఎందుకు పెట్టామంటే ఎలాగో రీనీట్ అనే ఎగ్జామ్ ఒకటి జరుగుతూ ఉంది, దాని మళ్ళీ రిజల్ట్స్ వచ్చాయి. ఈ రోజు కూడా ఇది ఇలానే కొనసాగుతుందా లేదా ఇంకా దీనికి బ్రేక్ పడుతుందా అన్న అనుమానాలు చాలా ఉన్నాయి. బట్ యూ హ్యావ్ టు వెయిట్ టిల్ 8th of this month.
అండ్ అందరి పేరెంట్స్ చెప్తున్నాను, కౌన్సిలింగ్ మీద మీకు అవగాహన ఉంటే బయట చేయండి, లేదంటే ఇక్కడికి వస్తే మేము హెల్ప్ చేస్తాం కౌన్సిలింగ్ ఎలా చేయాలి అనే దానికి. సో I congratulate all the students and I wish all the best to the students standing over there and clapping for the students over here. So you have to stand here someday and your juniors will be clapping for you. So thank you everyone. Thanks for all the parents coming in a very short notice. Thank you so much. Thank you. పాప ఇంటర్మీడియట్ మాత్రమే ఇక్కడ చదివిందండి. కానీ మేము ఎక్కడో విజయవాడలోనో హైదరాబాద్లోనో ఎక్కడో చేర్పించాలి, అందరూ శ్రీ చైతన్యలో చేర్పించచ్చు కదా, నారాయణలో చేర్పించచ్చు కదా అన్నారు. కానీ మా పాప ఒక్కటే అనింది, ఎక్కడ చదివినాము అనేది కాదమ్మా, మనలో టాలెంట్ ఉంది, కష్టపడి చదివితే ఎక్కడైనా ర్యాంక్ సాధించవచ్చు అని చెప్పింది. అలాగే ఫస్ట్ అటెంప్ట్లోనే ఇంటర్మీడియట్ అయిపోతూనే ఫస్ట్ అటెంప్ట్లోనే గవర్నమెంట్ సీట్ కొట్టింది. దీనికి అంత కారణము చైర్మన్ సారు, ఫ్యాకల్టీ మెంబర్స్. ఫ్యాకల్టీ చాలా మంచి ఫ్యాకల్టీని అరేంజ్ చేసినారు సారు. పిల్లలు విజయవాడకు పోవాలా, హైదరాబాద్ మాదాపూర్ చదవాలా, అదంతా అవసరం లేదండి. ఎక్కడ ఉన్నా సరే ఫ్యాకల్టీ మంచిగా అంటే పిల్లలు కష్టపడి చదివితే ఖచ్చితంగా ర్యాంక్ సాధిస్తారు అనే దానికి ఎస్డిఆర్ఏ నిదర్శనం. హాయ్ హలో, నేను హిమవర్షిని ఎస్డిఆర్ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఈ సక్సెస్ కోసం మా చైర్మన్ సార్, మా ఫ్యాకల్టీ, మా పేరెంట్స్ అందరూ చాలా కష్టపడినారు. నేను వాళ్ళు చెప్పినట్టే చదువుకున్నాను. వాళ్ళు నా సక్సెస్ ఇప్పుడు ఇలా ఉంది. మా చైర్మన్ సార్ చాలా సపోర్ట్ చేశారు. ఎప్పుడు ఏ లో టైమ్స్లో ఉన్నా అందరూ నన్ను బాగా కేర్ తీసుకొని చదివించినారు. థ్యాంక్ యూ. నేను మధులిక, ఇక్కడ నుంచి 5th క్లాస్ నుంచి చదువుతున్నాను. ఈ 2024 నీట్లో నాకు 641 మార్క్స్ వచ్చాయి. ఈ మార్క్స్ రావడానికి నాకు టీచర్స్, నా పేరెంట్స్, ముఖ్యంగా చైర్మన్ సార్ చాలా హెల్ప్ చేశారు. నన్ను చాలా ప్రోత్సహించారు. నేను డల్ అయినప్పుడు కూడా చాలా ప్రోత్సహించారు. డాక్టర్గా మంచి భవిష్యత్తు ఉంటుంది అని మా పేరెంట్స్ని అందరినీ బాగా ప్రోత్సహించి నన్ను ఈ స్టేజ్లో నిలబెట్టారు. నా పేరు వైష్ణవి. నాకు 645 మార్క్స్ వచ్చాయి నీట్ ఎగ్జామ్లో. నేను దీనికి ముఖ్య కారణమైన నా టీచర్లకి, మా చైర్మన్ సార్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నాకు ఇక్కడ చాలా ప్లెజెంట్ ఎన్వైరన్మెంట్ దొరికింది. టీచర్స్ చాలా కేరింగ్ తీసుకుంటారు. ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ చాలా బాగా చెప్తారు. ఓపికగా డౌట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది చిన్న డౌట్ అయినా పెద్ద డౌట్ అయినా. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై టీచర్స్. I completed 12th class in SDR campus and I scored 691 in NEET and 95% in CBSE boards. I thank my faculty and my parents. I mainly thankful my parents to give this wonderful opportunity. ఆకాంక్షలో లాంగ్ టర్మ్ తీసుకున్నాను. నాకు నీట్ 2024 ఎగ్జామినేషన్లో 676 మార్క్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ 720. ఈ మార్క్స్ రావడానికి రీజన్ మా పేరెంట్స్, వాళ్ళు నాకు ఇచ్చిన సపోర్ట్ అండ్ కాలేజ్ ఫ్యాకల్టీ కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. Hello everyone, my name is Amina and I have got 589 marks. First of all, I would like to thank our dear teachers, our parents and also the chairman sir who have constantly motivated us and helped us to get this success. నా పేరు చంద్రకళ. నేను స్కూల్ అండ్ కాలేజ్ ఇక్కడే చదివాను. టీచర్ సపోర్టింగ్, చైర్మన్ సార్ సపోర్టింగ్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు స్టాఫ్, టీచింగ్ స్టాఫ్ అండ్ మై పేరెంట్స్. నంద్యాల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నంద్యాల సబ్ డివిజన్ పరిధిలోని పాణ్యం, గడవేముల మండలాలకు చెందిన రైతు సేవా సిబ్బంది, మండల స్థాయి వ్యవసాయ విస్తరణ అధికారులు, మండల వ్యవసాయ అధికారులతో సమావేశ సమీక్ష కార్యక్రమం నంద్యాల వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ రాజశేఖర్ నిర్వహించి వారికి చేపట్టవలసిన విధి విధానాలు, చేపట్టిన వాటి పురోగతి వివరాలను వివరించడం జరిగింది. నంద్యాల వ్యవసాయ శాఖ సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి పాణ్యం, గడివేముల రైతు సేవా కేంద్రం సిబ్బంది, తర్వాత మండల లెవెల్లో ఉన్నటువంటి వ్యవసాయ విస్తరణ అధికారులు, తర్వాత మండల అగ్రికల్చర్ ఆఫీసర్లతో సమావేశ సమీక్ష, ఈ నెల సమావేశ సమీక్ష జరపడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా రైతులకు అందించాల్సినటువంటి సేవల విషయంలో ప్రతి ఒక్కరు కూడా మరి శ్రద్ధ వహించాలని వారిని హెచ్చరిక చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి పనులు, ఈ నెలలో పురోగతి సాధించాల్సినటువంటి పనుల్లో మరి మట్టి పరీక్ష శాంపుల్స్ అన్ని కూడా కలెక్ట్ చేసుకోవటం, వాటిని ల్యాబ్ పంపించడం మరి అతి ఇంపార్టెంట్ సబ్జెక్టుగా పరిగణిస్తూ వారిని హెచ్చరిక చేయడం జరిగింది. అదేవిధంగా గత నెలలో పడినటువంటి PM కిసాన్
5% వెరిఫికేషన్ రికార్డ్స్ కూడా విలేజ్ లెవెల్లో అవి కరెక్టా కాదా వాటిని వెరిఫై చేయమన్నాం. అదేవిధంగా కరెక్ట్ కూడా చేయమని చెప్తున్నాం. తర్వాత పిఎం కిసాన్లో కూడా నూతనంగా ఎవరైతే ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వారి డాక్యుమెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా, వారు జెన్యూన్గా ఉన్నారా లేదా అనేటువంటి విషయాన్ని పరిశీలన చేసి మరి ఎంఏఓ లాగిన్లో నుంచి అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంది. అటు నుంచి మరి డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ లాగిన్లో నుంచి స్టేట్ లాగిన్లోకి వెళ్ళిన తర్వాత నూతనంగా అప్లై చేసుకున్న వారికి కూడా వారు జెన్యూన్ అయితే మరి పిఎం కిసాన్ అమౌంట్ సంవత్సరానికి 6,000 వచ్చేటువంటి ఆస్కారం ఉంది. అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తే సీజన్ స్టార్ట్ అయింది. కౌలుదారులకి కౌలు రైతు చట్టం దాని ప్రకారంగా వారికి CCRC కార్డు మనం ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది. దానికి కూడా మనకు టార్గెట్స్ ఇచ్చారు. ఆ టార్గెట్స్ ప్రకారము ఈ ఖరీఫ్ సంబంధించి CCRC కార్డు కూడా పురోగతి సాధించాలా, రెవెన్యూ వాళ్ళతో కలుసుకొని ఆ పురోగతి సాధించాలని ఆదేశాలు చేయడం కూడా జరిగింది. విధంగా మరి తర్వాత ఆ CCRC కార్డు వచ్చిన తర్వాత ఆ CCRC కార్డు హోల్డర్స్ అంతా కలిపి JLG గ్రూపులుగా చేసి ఆ లిస్టు బ్యాంక్ వారికి సబ్మిట్ చేయాలా. మరి ఉన్నటువంటి క్రాప్ లోన్లో 5 to 10% CCRC కార్డు హోల్డర్స్కి ఇచ్చేటువంటి అవకాశం ఉంది కనుక వారికి కూడా లోన్ ఇప్పించేటువంటి మరి సదుపాయం కల్పించాల్సినటువంటి బాధ్యత గ్రామ లెవెల్లో ఉన్నటువంటి మరి సిబ్బందికి ఉంది. దాన్ని కూడా మరొకసారి పురోగతి సాధించాలని ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా ఈ నెలలో తర్వాత గత సంవత్సరం మనం ఇచ్చినటువంటి మరి CHE సేవ అయితే ఉన్నాయో, యంత్ర సేవ అద్దె పరికరాలు ఏవైతే ఉన్నాయో అవి రిజిస్టర్స్ అన్ని కూడా అప్డేట్ చేసి జాగ్రత్తగా వాటిని రైతులకు అందుబాటులో పెట్టాలని వారికి ఆదేశం చేయడం జరిగింది. తర్వాత ఈ సంవత్సరము విత్తనాలు ఏ పంట వేస్తే ఎంత విత్తనాలు కావాలి, అదేవిధంగా పంటకు అనుగుణంగా రైతులకు అందించాల్సినటువంటి ఎరువులు ఏవైతే ఉన్నాయో అవి అందుబాటులో ఉండేటట్టుగా ప్రణాళిక సిద్ధం చేసుకోమని ఒక ప్రణాళిక కూడా తయారు చేసి ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా మరి విత్తనాలు ఎరువులు కూడా అందుబాటులో ఉంచాల్సినటువంటి అవసరం ఉంది కనుక వాటి మీద కూడా తగిన శిక్షణ మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కులంకషంగా ఈరోజు మండల వ్యవసాయ అధికారులు గడివేముల, అదేవిధంగా పాణ్యం మండలం వారు హాజరయ్యారు, వ్యవసాయ విస్తరణ అధికారులు కూడా హాజరయ్యారు. తర్వాత రైతు సేవా కేంద్రం సిబ్బంది దాదాపు 2 మండలాల్లో ఉన్న వారందరూ కూడా ఎంపీఓలతో సహా ఈ సమావేశానికి హాజరవడం జరిగింది. కాబట్టి రైతు సేవలో మరి వీరు అందిస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో అవి అట్టడుగున స్థాయిలో ఉన్నటువంటి రైతులకు కూడా అందాలనేదే ధ్యేయం కనుక వాటిని అందించడానికి ఎటువంటి నిర్లక్ష్యం చూపకూడదని వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పాణ్యం మండలం మద్దూరు గ్రామంలో వ్యక్తిని దారుణంగా హత్యగావించారు. గ్రామానికి చెందిన దూదేకుల దస్తగిరి అనే వ్యక్తిని దుండగులు కత్తులతో దాడి చేసి హతమార్చినట్లు తెలుస్తున్నది. వ్యక్తిగత కక్షలే ఈ హత్యకు దారి తీసిందని స్థానికుల సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పాణ్యం మండలం మద్దూరు గ్రామానికి చెందిన దూదేకుల దస్తగిరిని కొందరు దుండగులు కత్తులతో దాడి చేసి దారుణంగా హత్యగావించారు. వ్యక్తిగత కక్షలే హత్యకు దారి తీసినట్లు స్థానిక సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నంద్యాల రైల్వే స్టేషన్ సమీపంలోని మూలసాగరం రైల్వే గేట్ వద్ద ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు రైలు నుండి క్రింద పడి దుర్మరణం చెందడం జరిగింది. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించడం జరిగింది. వీరి వద్ద ఎటువంటి గుర్తింపు కార్డులు, ఆధారాలు లేవని, వీరి వయస్సు 50, మరొకరి వయస్సు 30 సంవత్సరాల లోపల ఉండవచ్చని రైల్వే ఎస్ఐ అబ్దుల్ ఖలీల్ తెలిపారు. ఈ సందర్భంగా రైల్వే ఎస్ఐ మాట్లాడుతూ రైలు నుండి ఇద్దరు వ్యక్తులు ప్రమాదవశాత్తు క్రింద పడిన ఘటనలో మృతి చెందడం జరిగిందన్నారు. వారి తలకు, కాళ్లకు, చేతులకు గాయాలు ఉన్నాయని, వీరి వద్ద ఎటువంటి గుర్తింపు కార్డులు, ఏ ప్రాంతం వారో తెలుసుకునేందుకు వారి వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
భూసాగరంకు పానెం రూట్కు ఒక అర్ధ ఫర్లాంగ్ దూరంలో పడినారు, కానీ అది రైలు నుంచి కింద పడినది. అది ఇద్దరికి చేతులు, తలకు వెనకాల దెబ్బలు అన్నీ ఉన్నాయి. కానీ మన ఏరియా వాళ్ళ నెట్టు ఉంది. వాళ్ళ దగ్గర ఏమన్నా ఏం లేదు, ఒక బీడీ కట్ట ఉంది 30 నంబరు, ఒకటి రాజకన్య ఉంది, ఒక 10 రూపాయలు ఉంది. మొత్తం చెక్ చేసినాం. నా అనుమానం ఏమంటే ప్రశాంతి బండి అటు నుంచి వస్తుంది కదా, అక్కడి నుంచి బెంగళూరు పోతుంది ఔరాన్ నుంచి వచ్చి, ఆ బండికైనా పడాలా, వీళ్ళంతా మెట్ల మీద కూర్చుంటారు. నాకు మాత్రం డౌటు మన ఏరియా వాళ్ళు కానట్టు ఉండాలి. ఏం లేదు, ఆధార్ కార్డు లేదు, సెల్లు లేదు, ఏం డబ్బులు లేవు. 10 రూపాయలు కాగితం ఒకటి ఉంది. ఏజ్ ఎంత ఉంటుంది సార్? ఏజ్ ఒకరికి 50 ఉంటుంది, ఒకరికి 30 లోపల ఉంటుంది. ఇది ట్రైన్లో నుంచి కొన్నదే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా స్థాయి జంప్ రోప్ సబ్ జూనియర్స్ ఎంపిక పోటీలు. నంద్యాల లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ఎన్నిక. నీట్లో టాపర్స్ గా నిలిచిన ఎస్టీఆర్ ఆకాంక్ష విద్యార్థులకు ప్రత్యేక అభినందన. నంద్యాల సబ్ డివిజన్ పరిధిలోని వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం. పాణ్యం మండలం మత్తూరు గ్రామంలో దారుణ హత్య. రైలు నుండి క్రింద పడి 2 వ్యక్తులు దుర్మరణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.